హలో గాయస్ ఏంటి కొత్తిమీర అనుకుంటున్నారా? కొత్తిమీరేనండి. కట్ట వచ్చేసి జస్ట్ 10 రియాలే, అంటే 240 రూపాయలు ఒక కొత్తిమీర కట్ట. మన ఇండియాలో ఎంతో కామెంట్ చేయండి, మీకు తెలిసే ఉంటుంది కదా మన ఇండియాలోకి ఇక్కడికి ఎంత డిఫరెన్స్ ఉందో. కూరగాయలు అయితే చాలా రేటు, ఇంకా పర్టికులర్గా ఆకుకూరలు అయితే తిరిగి చూడొద్దు, ఇంకా తేవచ్చు ఇంకా మనం కూరగాయలు తినాలంటే. ఓవరాల్గా మనం వచ్చాం ఈరోజు ఎక్కడికి అనుకుంటున్నారా? లూలు మాల్కి అండి. ఈరోజు నెక్స్ట్ ఫ్రైడే, మాకు ఫ్రైడే పూట అయితే గ్రాండ్ మాల్కి, శనివారం పూట అయితే ఇక్కడికి ఉంటాయి లూలు మాల్కి. మేము శనివారం పూట మాకు నైట్ డ్యూటీ అవడం వల్ల ఈరోజు వచ్చాం లూలు మాల్కి వచ్చాం. మన దుంపలు గుర్తున్నాయి కదా, అది కాస్ట్ ఎలా ఉంది చూడండి. 12 రియాలు అంట ఈ దుంపలు. అంటే 12 రియాలు అంటే చూసుకోండి ఎంత కాస్ట్ ఉందో. బేభత్సంగా రేట్లు ఉంటాయి ఇక్కడ దుంపలు. కానీ ఇండియా నుంచి వచ్చే ఏ ఐటమ్ అన్నా ఇక్కడ రేట్ ఎక్కువే. ఇండియా పవర్ ఎక్కడన్నా ఇండియాయే కదా, మామూలుగా ఉండదు మరి ఇండియాతో. మన దుంపలు తినే దుంపలన్నీ ఇక్కడ ఉంటాయి మొత్తం అన్నీ కూడా. చూసారు కదా ఎన్ని ఉన్నాయో. ఈ బాటిల్స్లో యాపిల్ అయితే కాస్ట్ పెట్టలేదు, 4 యాపిల్ ఉన్నట్టున్నాయి ఓవరాల్గా. కానీ కాస్ట్ ఎంత అన్నది నాకు కూడా తెలియదు, దాని మీద సరిగా పెట్టలేదు రేటు. తర్వాత అలాగే ముందుకెళ్తుంటే దగ్గరలో దానిమ్మకాయలు చూసాను, పెద్దవి అవి చాలా. ఇవి కూడా కాస్ట్ ఎక్కువే, తక్కువేం కాదు. ఇక్కడ రేట్లు అయితే బేభత్సంగా ఉన్నాయి, మనం తినేలా అయితే ఎక్కడా లేవు. ఓవరాల్గా 6 రియాలు ఇవి. కేజీకి మహా అయితే 2 ఎన్నో వస్తాయి, 3 అంతే. యాపిల్స్ మొత్తం అన్ని రకాల అన్ని దేశంలో ఉండే యాపిల్స్ కూడా ఖత్తర్లో దొరుకుతాయి. ఇక్కడ స్పెషల్ ఏంటంటే అది ఏ ఫ్రూట్ లేని ఫ్రూట్ అంటూ ఉండదు, ఇక్కడ ప్రతి ఫ్రూట్ అవైలబుల్లో ఉంటుంది. చూసారు కదా ఎన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయో. కానీ ఏది కొనలేం, అన్ని రేట్స్ ఎక్కువే. మనకు ఆ ప్రాబ్లం లేదు, మనకు కంపెనీలో ఎవ్రీడే డిన్నర్కి ఫ్రూట్ ఇస్తారు. అయితే బనానా, యాపిల్, ఆరెంజ్ ఏదో ఒకటి. మనకు అందువల్ల ఫ్రూట్స్తో పర్లేదు. ఇది చూసారు కదా స్ట్రాబెర్రీస్ 14 రియాలు, అంటే 13 రియాలు 75 పైసలు. కానీ టోటల్గా 14 రియాలు చార్జ్ చేస్తారు. 14 రియాలు అంటే 24 రూపాయలు అంటే కౌంట్ చేసుకోండి. ఓవరాల్గా మేము ఫుడ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాం. మేము మధ్యాహ్నం చేసి ఇంటికి రూమ్కి వెళ్ళిపోతాం కదా అని ఫుడ్ తీసుకుందామని వెళ్ళాం. చికెన్ ఫ్రై అన్నీ ఉన్నాయి, కానీ మా చికెన్ వద్దు, మొన్నే కదా తిన్నాం, చికెన్ మీద ఇంట్రెస్ట్ లేదు. టిఫిన్ దగ్గరికి వెళ్ళాం. అలా టిఫిన్ వెళ్తూ 4 దోశలు తీసుకున్నాం. 4 దోశలు 2 చట్నీస్ ఇచ్చారు ఓవరాల్గా, అది ఓకే. తర్వాత వచ్చేసి అక్కడ ఆలూ బోండాస్ తీసుకున్నాం 2, ఆ కనిపించే ఆలూ బోండాస్ 2 రియాలు పడ్డాయి. ఓవరాల్గా ఓకే. 2 రియాలు అంటే ఒకటి 25 రూపాయలు లెక్క. ఇక్కడ చికెన్ బిర్యానీ ఈరోజు ఆఫర్ అంటే 13 రియాలు. తర్వాత మేము వెజ్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాం. వెజ్ బాగుంది ఓవరాల్గా. ఓకే గాయస్, బాయ్.